సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో పోలింగ్ పూర్తయింది. ఇప్పుడు నేతలంతా పోలింగ్ సరళిపై బూత్ల వారీగా లెక్కల్లో మునిగి తేలుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలకు చెందిన అందరి దృష్టి రాష్ట్రంలోని అత్యంత కీలకమైన 2 స్థానాలపైన ఉంది. 17 ఎంపీ సీట్లు ఉన్న పార్టీలు నేతల దృష్టి ప్రధానంగా ఆ 2 సీట్లపైన ఉండటానికి కారణమేంటి? మొదటి నుండి ఎందుకు ఆయా స్థానాలపైనే నేతలు ఎక్కువగా తమ ఫోకస్ పెట్టారు? అసలు ఎందుకని ఆ స్థానాలపై అందరిలో అంత ఆసక్తి నెలకొంది? పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో దీనిపై ఇప్పుడు ప్రధానంగా చర్చ సాగుతోంది. తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గత లోక్సభ ఎన్నికలతో పోల్చితే కొంతమేర పెరిగింది. పెరిగిన పోలింగ్ ఎవరిని ఢిల్లీకి పంపుతుంది, ఎవరిని గల్లీకే పరిమితం చేస్తుంది అన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ పార్టీల నాయకుల నుంచి కార్యకర్తల వరకు సీఎం రేవంత్ కి సంబంధించిన నియోజకవర్గాలపైనే ఉత్కంఠ నెలకొంది. రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గాలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మరో కారణం. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరి దృష్టి తన వైపు ఆకర్షించిన గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గం మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 2 నియోజకవర్గాలపైనే అందరి దృష్టి నెలకొంది. మహబూబ్ నగర్, మల్కాజ్గిరి నియోజకవర్గాలు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్గా మారుతున్నాయి. రెండింటినీ గెలుచుకుని తన పంతం నెగ్గించుకునేందుకు రేవంత్ సిద్ధమయ్యారు. తెలంగాణలో పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక విజయం సాధించమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి శ్రమించారు. అయినా ఈ 2 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డాయి. పోలింగ్ సరళిని సైలెంట్ ఓటింగ్ ను బట్టి గెలుపు అంచనాలు వేయలేకపోతున్నారు. మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ తో తలపడిన బీజేపీ అభ్యర్థులు, సీనియర్ రాజకీయ నేతలు, మాజీ మంత్రులు కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్రంలో మంత్రి పదవి దక్కినట్లే అన్న ప్రచారం కూడా ఒక దశలో జరిగింది. 17 స్థానాల్లో కాంగ్రెస్ తరపున అత్యధిక స్థానాలు గెలుచుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి ఒక సవాల్ అయితే, ఈ 2 స్థానాలతో సీఎం కు గల ప్రత్యేక అనుబంధం కూడా కీలకం. దీంతో నియోజకవర్గాల్లో గెలుపు ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కొడంగల్ స్థానం మహబూబాబాద్ నగర పార్లమెంట్ సిగ్నెంట్ పరిధిలో ఉంది. ఆ నియోజకవర్గం గెలుపు బాధ్యతలు పార్టీ ఆయన మీదనే ఉంచింది. సీఎం గతంలో విజయం సాధించిన మల్కాజ్గిరి స్థానాన్ని గెలిపించుకోలేకపోతే పార్టీలో ఆయన ప్రతిష్టకు దెబ్బే. 2019 లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పోటీ చేసిన స్థానం కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కూడా చేజార్చుకుంది అన్న అప్రతిష్ట తప్పదు. సీఎం రేవంత్ సొంత పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావం ప్రారంభించడమే కాక అత్యధిక సమావేశాలు, సభలు, సమీక్షలు నిర్వహించారు. మల్కాజ్గిరి విషయానికి వస్తే ఆ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో నిలిచిన పట్నం సునీత మహేందర్ రెడ్డి చివరి నిమిషంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరగా కాంగ్రెస్ చెగల టికెట్ హామీ ఇచ్చింది. అనంతరం జరిగిన పరిణామాలతో అక్కడి సిట్టింగ్ ఎంపీ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో చేసేది ఆ స్థానాన్ని గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి ఎంపీ గెలుపు బాధ్యత రేవంతే చేపట్టారు. వరుస సభలు, అత్యధిక కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. ఈ 2 నియోజకవర్గాల మహబూబ్ నగర్, మల్కాజ్గిరిలో ప్రజల తీర్పు ఎలా ఉండనుందో.